వన మహోత్సవం సందర్భంగా మంగళగిరి ఎక్స్ పార్క్లోని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి పెమ్మసేన్ గారు పాల్గొన్నారు. అరణ్యం సూక్తం చదివితే మొక్కలు, చెట్ల విశిష్టత తెలుస్తుంది. చెట్ల నుంచి మనం ప్రతిరోజు ఎంతో ప్రయోజనం పొందుతున్నామని అర్థమవుతుంది. వృక్షాలకు మనం ఎంతో రుణపడి ఉన్నామని తెలుస్తుంది. చెట్లను 10 మంది సంతానంగా సమానంగా చూస్తారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్టును ఇంటి పెద్ద కొడుకుగా భావిస్తారు. ఓ చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు. పచ్చదనంతో రాష్ట్రం సుందరంగా, శుభకరంగా ఉంటే అది ప్రజలందరికీ మంచిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అటవీ పర్యావరణ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రాష్ట్రంలోని మియావాకీ విధానంలో వనుల అభివృద్ధి, తక్కువ విస్తరణలో తక్కువ ఖర్చుతో పచ్చదనాన్ని పెంపు, మొక్కలను పెంచడం, సంరక్షించడం అలవాటు తీసుకోవాలి. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే బాధ్యత తీసుకుందాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని 19,000 కోట్ల ఎర్రచందనం, సహజ వనరులు దోపిడీ చేశారు అన్నారు.